ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే వాళ్ళపై ఉన్న అవమానంతోనో వీళ్ళు ఉండగానే వాళ్ళ పేరున ఆస్తులు అనేది పంపకాలు చేస్తుంటారు, వాళ్ళ పేరున రాసేస్తూ ఉంటారు. లేకపోతే కొన్ని సందర్భాల్లో పిల్లలే భయపెట్టి లేకపోతే ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆస్తులను రాసుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళకి అనేది జీవనాధారం అనేది ఉండదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకన్నా ఎదురైతే అసలు ఎదురవ్వకుండా ఉండాలి అంటే అసలు పిల్లలకి ఆస్తులు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలపై చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడున్న జనరేషన్ లో చూసుకుంటే ఒకప్పుడు తల్లిదండ్రుల్ని, గురువుల్ని బాగా పూజించేవారు. వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చేవారు, వాళ్ళకంటూ ఒక స్థానం అనేది ఉండేది. ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారంటే తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇస్తేనే వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. ఒక కోటీశ్వరుడి ఇంట్లో పుట్టిన పిల్లలు లేకపోతే ఒక వ్యాపారస్తుల ఇంట్లో పుట్టిన పిల్లలు మాత్రమే తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు తప్పితే ఒక సాధారణ కుటుంబంలో ఉన్న వ్యక్తులు తల్లిదండ్రులు గౌరవించట్లేదు. ఎందుకంటే ఆస్తిపాస్తులు ఇవ్వలేదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ ఇదే తరహాలో చూసుకుంటే సార్, ఇప్పుడు తల్లిదండ్రులు దగ్గర నుండి ఆస్తిని కొంతమంది ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి లాక్కుంటున్నారు. లేదా వాళ్ళే న్యాచురల్గా ఈ విధంగా అంటే నేనున్నప్పుడే వీళ్ళకి ఆస్తిపాస్తులు అనేవి అందించాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే ఆస్తిపాస్తులు అనేవి పిల్లల పేరున పంపకాలు చేసేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆస్తి తీసుకున్న తర్వాత వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తున్నారు, లేకపోతే వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకోవట్లేదు, వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టట్లేదు, సరిగ్గా వసతి కూడా కల్పించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటారు? వాళ్ళకంటే ఏదైనా లీగల్గా ఉన్న వేరే ఫర్దర్గా మార్గం ఉందంటారా? ఇక్కడ ఏంది అని అంటే చాలా సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కామన్ థింగ్ అయిపోయింది. ఏదైతే పేరెంట్స్ ని ప్రాపర్టీస్ కోసమే వాళ్ళని మన దగ్గర ఉంచుకోవడం, దాని తర్వాత ఏదైతే ఆ ప్రాపర్టీ మొత్తం వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వగానే వాళ్ళని రోడ్డు మీద నెట్టేయడం కానీ, లేదు అని అంటే ఇంట్లో ఏదైతే ఇన్ కేసు కొడుకున్నాడు అనుకో కోడలు మాట అని చెప్పి రోడ్డు మీద నెట్టేయడం కానీ, కొన్ని సిచ్యువేషన్స్ అనేది వేరుంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ అనేది ఒక రకంగా ఉంటాయి. బట్ అలానే ఒక ఏదైతే పేరెంట్స్ కనుక వాళ్ళ ఇష్టపూరితంగా ఒక పర్సన్ కి రాసిర్రు అని అంటే ఓకే, బికాస్ వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు రాసుకోవచ్చు. అవసరమైతే ఒక కొడుకు ఎక్కువ ఇచ్చి ఒక కొడుకు తక్కువ రాసుకోవచ్చు, బికాస్ అది వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా అంటే వాళ్ళు ఒక ఏదైతే ఒక పెద్ద మనుషులు ఒక మీటింగ్ పెట్టేసుకొని మొత్తం నాకు ఆ ప్రాపర్టీ మొత్తం నాకే ఇచ్చేసి నేనే చూసుకుంటా అని చెప్పి చేసేసుకుంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో అది పాజిటివ్ గా వెళ్తుంది. సో ఆ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా ఏదైతే నెక్స్ట్ ఎవరైతే దాని తర్వాత వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీషన్ సూట్ వేసుకుంటారు. సో మా బ్రదర్ కి ఎక్కువ వాటా పోయింది నాకు అని చెప్పి వాళ్ళ పిల్లలతో పార్టీషన్ సూట్ వేసుకుని క్లైమ్ చేసుకుని, అంటే ఇది ఏంటంటే వాంటెడ్లీ లిటిగేషన్ క్రియేట్ చేయడం. బికాస్ అందుకే చాలా మంది అంటే కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్స్ కూడా చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు అని అంటే విల్లీడ్ అనేది రాస్తారనమాట. అంటే ఏ కొడుక్కి ఎంత రాయాలి, ఏ బిడ్డకి ఎంత రాయాలి, ఎవరి షేర్ ఎంత, అండ్ అదే కాకుండా ఇక్కడ వాళ్ళ మదర్ కి అంటే వాళ్ళ మదర్ కి కూడా రాస్తారనమాట. అండ్ ఫాదర్ వాళ్ళ మదర్ కి కూడా. బికాస్ ఎందుకు అని అంటే ఈయన చనిపోయిన తర్వాత అయినా కానీ ఆమెకు ప్రాపర్టీ ఏం లేదు అని అంటే ఆమెకు ఏం పెట్టకపోతే ఆమె రోడ్డు మీద నెట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో లేదు అనుకోండి, ఈయన చనిపోయినా కూడా ఆమె చనిపోయినా కూడా సో ఈయన షేర్ అనేది ఈయనకు ఉంటది కాబట్టి నడుస్తుంది. సో వాళ్ళకు ఉన్న షేర్ అనేది వాళ్ళు తదనంతరం అనేది వాళ్ళకి వాళ్ళకి దక్కేటట్లు రాస్తా ఉంటారు చాలా మంది విల్లీడ్స్ అనేది. కానీ సార్, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్న ఆస్తి మొత్తాన్ని కొడుకుల పేరును రాసేసి రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఏంది అని అంటే అదే సార్, ఎప్పుడైతే వీళ్ళు ఏంటంటే ట్రాప్ చేస్తారనమాట, అరే నేను చూసుకుంటా కదా మొత్తం అని చెప్పేసి వాళ్ళకి ఏదో కల్లబొల్లి మాటలు చెప్పేసి ఆ ప్రాపర్టీస్ అన్ని వీళ్ళ పేరు మీద షిఫ్ట్ చేసుకున్న తర్వాత అంటే ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపేయడం కానీ, లేదా అనాథాశ్రయాలలో వేయడం కానీ, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తుంటాం. బట్ చాలా మంది అట్ మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో చూసుకుంటే వాళ్ళంతా కూడా వాళ్ళ సన్స్ గానీ వాళ్ళ డాటర్స్ గానీ వెల్ ఎడ్యుకేటెడ్ ఒక మంచి వెల్ సెటిల్డ్ లోనే ఉన్న వాళ్ళంతా కొడుకులు గానీ వాళ్ళంతా. సో అట్లాంటి వాళ్ళంతా వాళ్ళని చూసుకోలేక వాళ్ళని అక్కడ పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక హాస్టల్లో కట్టినట్లు ఒక 4,000 5,000 కట్టేసి అక్కడ పెడుతున్నారనమాట. సో ఇది చాలా క్రైమ్ అనమాట. ఇన్ కేసు వాళ్ళు కనుక వీళ్ళ మీద కనుక కేసు ఫైల్ చేసినప్పుడైనా కానీ వీళ్ళకి ఏదైతే ప్రాపర్టీ అనేది వాళ్ళ ప్రాపర్టీ అనేది వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు అవసరమైతే. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే వాళ్ళని కొట్టేసి పేరెంట్స్ ని కొట్టేసి ఆ ప్రాపర్టీ మీద ఫోర్సిబుల్ సిగ్నేచర్స్ పెట్టించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా కోఎషన్ మెథడ్ లో కానీ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ మెథడ్ లో కానీ మనం ఒక ప్రాపర్టీస్ ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నప్పుడు వాళ్ళు దాన్ని గినక వాళ్ళు కేసు ఫైల్ చేస్తే ఏదైతే ఆ అగ్రిమెంట్ అనేది వీళ్ళు ఏదైతే సిగ్నేచర్ పెట్టిరో సో ఆ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. బికాస్ ఓన్లీ ఇది ఒక ఫాదర్ ఈ మ్యాటర్ లోనే కాదు, ఏదైతే ప్రాపర్టీ మ్యాటర్ లోనే కాదు, సో అవుట్ సైడ్ కూడా
సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఒక పర్సన్ ని లాక్ చేసేసి ఫోర్స్ఫుల్ సిగ్నేచర్స్ పెట్టినా అది కోషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మెథడ్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో ఎక్కడైనా కూడా ఒక పర్సన్ ని మనం కనుక ఫోర్స్ఫుల్ సిగ్నేచర్ పెట్టిస్తే అది క్రైమే. ఓకే. సో మనం ఆ బేస్ కింద అవసరమైతే ఆ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయించుకోవచ్చు. ఓకే. అండ్ అదే కాకుండా చాలా మంది ఏంటి అంటే రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. అరే నా బిడ్డ నన్ను చూస్తుంది, అరే నా కొడుకు నన్ను చూస్తాడు, అవును. నాకు నమ్మకం ఉంది, అట్లా చేయడు, అది ఇది అని చెప్పి ముచ్చడి చెప్పి మొత్తం రాసేస్తారు వీళ్ళ పేరు మీద ఏం లేకుండా గాఢంగా పెంచేసి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇట్లా ఎక్కువైపోతాయి. అవును ఇట్లాంటి సార్. సిచ్యువేషన్స్ అనేది ఎక్కువైపోతాయి. ముందు So, మంచిగా ఉంటారు, ముందు ఆస్తి మంచిగా పంపకాలకు ఉంటారు, ముందు ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత క్లోజ్ రోడ్డు మీద అయిపోతుంది. వదిలేస్తుంటారు. సో ఇవన్నీ అవ్వకుండా ఒకటి విల్లీడ్ రాసుకోవాలి. లేదు అనుకున్న సిచ్యువేషన్స్ లో ఒక గిఫ్ట్ డీడ్ అనేది చేయాలి ఎప్పుడైనా. ఓకే. గిఫ్ట్ డీడ్ కూడా ఎట్లా అంటే కండిషనల్ గిఫ్ట్ డీడ్ చేయాలి. ఇన్ కేస్ నువ్వు నన్ను ప్రాపర్ గా చూసుకోకపోతే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. అర్థమైంది కదా. కండిషనల్ గిఫ్ట్ డీడ్ రాస్తే ఎలా అంటే నువ్వు నా ఏదైతే మా ఫాదర్ అండ్ మదర్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం నేనే తీసుకుంటున్నాను. సో వాళ్ళు నాకు ఆ ప్రాపర్టీ రాస్తున్నారు. ఇన్ కేస్ నేను మంచిగా తీసుకోకపోతే ఏదైతే నాకు రాసిన ఈ గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో నేను అవసరమైతే వేరే కొడుకు దగ్గరికి వెళ్ళి వాడికి కూడా రాయొచ్చు నేను. ఓకే. సో అలా అనేది ఒక గిఫ్ట్ డీడ్ అనేది చేపించుకుంటే, ఆ గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ చేపించుకుంటే మనకి కంపల్సరీ ఒకటి అనేది ఉంటది పేరెంట్స్ కి. సో ఇవన్నీ ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేసి, బికాస్ ఎందుకనంటే వాడికి పెళ్లి కానంత వరకు కొడుకు నీతో నమ్మకంగా ఉంటాడు, నువ్వు చెప్పింది వింటాడు. పెళ్ళైన తర్వాత నువ్వు చెప్పింది అనేది ఉండదు, పేరెంట్స్ చెప్పింది ఉండదు. ఎవరో రేరెస్ట్ సిచ్యువేషన్ లో ఒక 30% 40% మెంబర్స్ ఉంటారు అప్పటికి పేరెంట్స్ మాట విన్నవాళ్ళు, ఏదైతే జాయింట్ ఫ్యామిలీస్ లో. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది అని అంటే ఆబ్వియస్లీ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది కూడా ఇంట్లో వాళ్ళ వైఫ్స్ మాట విని ఇట్లా పేరెంట్స్ ని హెరాస్ చేసిన కేసెస్ చాలా ఉంటాయి. మీ నాన్న ఏం పెట్టిండు, మనకేం పెట్టిండు, మొత్తం మీ తమ్ముడికే పెడుతుండు, మీ అన్నకే పెడుతుండు, ఇట్లాంటి ముచ్చట్లు చాలా ఉంటాయి. ఈ ముచ్చట్ల వల్ల వాడు ఏమైతుంది అంటే బ్రెయిన్ వాష్ అయిపోతుంది. ఆ బ్రెయిన్ వాష్ ఎఫెక్ట్ అనేది పేరెంట్స్ మీద పడుతుంది. ఆ పేరెంట్స్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల వాళ్ళు రోడ్డు మీద పడతారు బాబు. సో ఇవన్నీ ఫేస్ చేయకూడదు అని అంటే ఒకటి విల్లీడ్కి ప్రిఫర్ చేసుకోవాలి, ఒకటి విల్లీడ్కి వెళ్ళాలి, లేదా గిఫ్ట్ డీడ్ చేసేయాలి. సో అప్పుడు వాళ్ళు ఏంది అని అంటే ద ఎండ్ వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బికాస్ నువ్వు విల్లీడ్ కూడా ఎలా అంటే నా తదనంతరం నీకు వస్తుంది ప్రాపర్టీస్, నా తదనంతరం. బికాస్ తదనంతరం అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి మీద ఫుల్ రైట్స్ అనేది నీకు ఉంటాయి. సో వాళ్ళు బతుకున్నంత కాలం ఆ ప్రాపర్టీ మీద ఫుల్ రైట్స్ అనేది వాళ్ళకే ఉంటాయి. సో ఇలా విల్ డీడ్ చేసుకోవచ్చు, లేదా గిఫ్ట్ డీడ్ కూడా చేసుకోవచ్చు. అంటే గిఫ్ట్ డీడ్ కూడా ఎలా అంటే నన్ను నువ్వే చూసుకోవాలి, సో నువ్వు నన్ను చూసుకుంటున్నావు కాబట్టి నేను ఒక గిఫ్ట్ అనేది నీకు ఇస్తున్నా. సో ఈ వేలో వెళ్తే కంపల్సరీ ఏదైతే ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడచ్చు. బికాస్ చాలా చూస్తున్నాం మనం, ఏదైతే తల్లిదండ్రుల్ని కొట్టి రోడ్ల మీద పడేయడం కానీ, లేకపోతే తల్లిదండ్రుల మీద ఫోర్సబుల్ గా సిగ్నేచర్స్ పెట్టడం కానీ, సో ఇట్లాంటివన్నీ చాలా చూస్తున్నాం ఎట్ ప్రెసెంట్. కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని బయటికి రాని ఉన్నాయి, కొన్ని బయటకు వచ్చినాయి కూడా ఉన్నాయి, మనం చూస్తున్నాం రెగ్యులర్ లైఫ్ లో. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయకూడదు అంటే మాత్రం ఈ రెండు ఫాలో అవ్వాలి. ఓకే సార్, ఇలాంటి ఆస్తి పంపకాలు అనేది చేసేటప్పుడే కండిషనల్ గిఫ్ట్ డీడ్ అనేది చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి అవాంతరాలు రాకుండా జరిగే అవకాశం ఉందంటారు. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు ఇవన్నీ తెలియకుండా ముందుగానే స్వతంత్రంగా వచ్చి పిల్లలకి ఆస్తి పంపకాలు చేస్తే తర్వాత వాళ్ళు పట్టించుకున్న పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు? సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంది అని అంటే ఏదైతే మనం అవసరమైతే మనం ఏదైతే ఆ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయించుకోవచ్చు అని చెప్పా కదా ఇందాక. సో అలా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు అని అంటే వాళ్ళ మీద మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే పేరెంట్స్ కి రెగ్యులర్ నీడ్స్ కోసం, ఏదైతే మెడిసిన్స్ కోసం కానీ, రెగ్యులర్ ఫుడ్ కోసం కానీ, లేకపోతే ఇంటి రెంట్ కానీ, సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వచ్చేలా మనం చేయొచ్చు అనమాట, ఏదైతే మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం. సో మెయింటెనెన్స్ యాక్ట్ అనేది ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫే కాదనమాట, ఫాదర్ అండ్ ఏదైతే చిల్డ్రన్స్ దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా చిల్డ్రన్ కూడా, అంటే ఏదైతే కొడుకులు ఉంటారు కదా, కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు గనక మెంటల్ గా ఫిజికల్ గా వీక్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా ఫాదర్స్ దగ్గర నుంచి కానీ లేదా వైఫ్ దగ్గర నుంచి కూడా మనం మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మెయింటెనెన్స్ అనేది ఓన్లీ వాళ్ళకి అని ఇక్కడ లేదనమాట. సో ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ అనేది. బట్ ఏదైతే వాళ్ళకి ఏదైతే బ్లడ్ రిలేషన్షిప్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో వరకు, సో నేను బయట వాళ్ళ మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తా అని అంటే అది ఒప్పుకోదులా, ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా ఒప్పుకోరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.